హాయ్ హలో వెల్కమ్ టు యూనియన్ 60. మనం శ్రీవర్షిని వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్నాం. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా అఘోరిని అరెస్ట్ చేయడం జరిగింది, శ్రీనివాస్ ని. మరి ఏ విధంగా వీళ్ళకి ఎప్పుడు కాల్ వచ్చింది, ఎప్పుడు హైదరాబాద్కి వచ్చారు ఒకసారి ఇవ్వండి అమ్మ. ఎప్పుడు మీకు కాల్ వచ్చింది అరెస్ట్ చేశారని? మాకు నిన్న 4-5 భాను గారును మా అబ్బాయి శ్రీహర్ష ఫోన్ చేసి మీ మమ్మీ డాడీని రెడీ అవ్వమను, నేను కారు రెడీలో పెట్టాను తీసుకెళ్తాను అని చెప్పారంటండి. అట్లానే ఆయన ఛార్జీలు పెట్టే తీసుకొచ్చే ఫుడ్ ఆయన ఇప్పించాడండి భాను గారు ద్వారా మాకు తెలిసింది. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఏ విధంగా శిక్షలు పడాలనుకుంటున్నారు? మీ అమ్మాయి కూడా శిక్షలు పడే అవకాశాలు ఏదైనా ఉన్నాయా, ఏమనుకుంటారు? పాపకి 15 రోజులు కౌన్సిలింగ్ ఇచ్చి మా దగ్గర తీసుకుంటామండి. ఏమో మా పాపనే కాకుండా రాష్ట్రానికి ఒక అమ్మాయిని మోసం చేశాడంటండి. ఇటువంటి చీడ పురుగు సనాతన ధర్మం ముసుగులో ధర్మాన్ని పాడు చేస్తూ ఆడపిల్లలను మోసం చేసిన చీడ పురుగుకి నేను ఎన్కౌంటర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తానని చెప్పారా? ఇంకా ఏం కన్ఫర్మ్ అవ్వలేదండి, పాప దగ్గర నేను వెళ్ళలేదు. మీకు ఎప్పుడు తెలిసింది శ్రీనివాస్ ని అరెస్ట్ చేశారనే విషయం? మాకు 4-5 భాను గారి ద్వారా తెలియటం జరిగిందండి. ఇట్లా రావడానికి కారణం శివరుద్ర స్వామి గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఈ జోగినీలకి, ఆంధ్ర రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మీడియా మిత్రులకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే అమ్మ, మీ ఇంట్లో 5 రోజులు ఉన్నాడు కదా, 5 రోజుల తర్వాత మీకు ఏదో గొడవ అయింది, బ్యాగ్ బయట పడేసినాను. ఎందుకు గొడవ వచ్చింది? ఇట్లానే పిల్లకి తాళ్ళు గట్ట పసర్లు పుయ్య తేడా కనపడుతున్నాడండి. కనపడేసరికి ఏమో నిజమైన అఘోరి కదని అప్పుడు డౌట్ వచ్చిందండి. మాకు డౌట్ వచ్చి నువ్వు మా ఇంట్లో రావద్దిక, నువ్వు వెళ్ళిపోమని మేము బ్యాగ్ పడేసాం. 5 రోజులు మీ ఇంట్లో ఉంది కదా శ్రీనివాస్ గారు, 5 రోజులల్లో ఎన్ని రోజుల తర్వాత మీకు ఈ డౌట్ రావడం జరిగింది అఘోరి కాదు ఫేక్ అని? 2 రోజులు బాగానే ఉన్నాడండి. 3వ రోజు తర్వాత ఫేక్ అని అర్థమైంది. ఫేక్ అని అర్థమయ్యి ఇట్లా తాళ్ళు కడతాం, పిల్ల మీద ఎగబడతాం, ముద్దులు పెడతాం, మాట్లాడితే బీర్లు రప్పించుకోవడం, ఎక్కపప్పులు అంటాం. మాకు చిరాకేసింది. మా ఇంట్లో కూర్చొని ఓకే. ఇప్పుడు అమ్మాయిని మీ దగ్గర పంపిస్తానని చెప్పారా? పోలీసు వాళ్ళు ఏం చెప్పారు? ఇంకా ఏమో చెప్పలేదండి, మేము పోలీసు వారి దగ్గరికి వెళ్ళలేదండి, ఇక్కడికి రావడమే జరిగింది. ఓకే. ఇప్పుడు మార్నింగ్ నుంచి మీ అమ్మాయితో మీరు మాట్లాడలేదు. ఓకే. అమ్మాయిని ఇప్పుడు వాళ్ళు పంపిస్తే తీసుకెళ్దాం అనుకుంటున్నారా? ఇట్లా పోలీసు వారు కౌన్సిలింగ్ ఇప్పించి 15 రోజులు ఉంచుకుని అన్ని టెస్టులు చేయించినాక తీసుకెళ్దామని వస్తుంది. 15 రోజులు అదేలే, వాళ్ళు ఉమెన్స్ హాస్టల్ వేస్తారంటండి. అన్ని టెస్టులు చేయించినాక తీసుకెళ్దామని వస్తుంది. ఓకే. మీకు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు కదా, ఎందు గురించి అది మొత్తం చెప్పలేము. ఎవరిని? అఘోరిని. ఇట్లానే పిచ్చి వేషాలు వేసి అత్తయ్య మామయ్య అంట, పిల్లకి ముద్దులు పెట్ట మీద పడిపోను, మందులు తెచ్చుకుని తాగా, అట్లా చేసేసరికి మాకు డౌట్ వచ్చిందండి. మందులు మీరే తెచ్చారు, సిగరెట్లు తెచ్చారని అంటున్నారు? అవునండి, డబ్బు మమ్మల్ని టార్చర్ పెట్టేదండి. తేపోతేనే ఇలాంటి తాగం చేసేసి నేను ఇక్కడ ఆత్మహత్య చేసుకుని మీ మీద ఆడతాను బెదిరించిందండి. ఓకే ఓకే. బ్లాక్ మెయిల్ చేసిందండి. మీ ఇంటికి ఫస్ట్ ఎందుకు వచ్చిండు అసలు అఘోరి? ముందు నుంచే పరిచయాలు ఉన్నాయా మీకు? పరిచయాలు మాకేం లేవండి. మాకు మా మెరకతో మంగళగిరి పవన్ కళ్యాణ్ ఆఫీస్ కానీ వచ్చి అలసాలు చేస్తుంటే పాప చూడడానికి వెళ్ళిందండి. చూడడానికి వెళ్ళిన క్రమంలో ఆడవారు ఉంటే ఎవరైనా గొడ్డేయమంటే పాప వెళ్ళి గొడ్డేసిందంటండి. వేసిన క్రమానికి అప్పుడు ఫోన్ లో నెంబర్లు తీసుకున్నారు. అప్పుడు మట్టి కాంటాక్ట్ లో ఉంది కావాల్సి. సడన్ గా 1 నెల తర్వాత వచ్చిందండి. వచ్చి కోల్గేట్ దగ్గర కారు ఆగిపోయిందంటే మా పాపను మా బాబు వెళ్ళారండి. వెళ్తే చూస్తూ రెడీ చేసుకుని వెళ్ళిపో అన్నారండి. అన్నాక ఎంతసేపటికి అది రిపేర్ అవ్వాలా అని అంటే సరే 1 రోజుకుండి వెళ్ళిపోమని ఆ రోజు ఉండి పంపించేసామంటే ఇంకో రోజు ఉంటాను అడిగిందండి. ఆ 2 రోజులు ఉండి వెళ్ళిపోయింది. మీ అమ్మాయి మీరు కోడలు గారు కోడలమ్మ అది ఇదని పిలిచారని అంటుంది, మీ అమ్మాయి అంటుంది. మేము అనలేదండి. ఆమె అత్తమ్మ అనేది, నువ్వు అసలు వరుసలు కరపాకమ్మా, నువ్వు అఘోరివి, నీకు ఈ వరుసలేంటి, నువ్వు మాతంగి రూపంలో వచ్చావు, నీ కాళ్ళు కడిగాము, మాతంగం అన్న పిచ్చి ఆశాలు అయ్యొద్దని మేము బ్యాగ్ విసిరేసి పంపించేసాము. ఓకే. పంపించిన తర్వాత మీ అమ్మాయికి ఆయనకి మేజర్ గా ఇంత పర్సనల్ గా వీళ్ళు ఇంత కనెక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి అనుకుంటున్నారు? కారణం ఏంటంటే పిల్లకి మరుగు మందు ఇచ్చి వశీకరణ చేసి బ్లడ్ లో డ్రగ్స్ ఏమైనా ఎక్కిస్తున్నాము మాకు అనుమానం. అంటే మరుగు మందు ఆయన దగ్గర చూసారా మీరు? ఏమైనా డ్రగ్స్ గానీ మా ఇంట్లోకి ఏం తేలేదండి, బయట తీసుకెళ్ళినప్పుడు పెట్టిందండి. ఇప్పటికీ మీరు వశీకరణ చేసి మరుగు మందు పెట్టిన భ్రమలనే ఉన్నారా,
లేదంటే నిజంగా మీ అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళానని చెప్తుంది కదా, మీరేమో ఇష్టపూర్వకం ఏమి లేదండి. పిల్లగా డ్రగ్స్ బ్లడ్ లో డ్రగ్స్ ఇచ్చి ఆడేస్తుంది, లేదా మరుగు మంది ఇచ్చి ఆడేస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా అరెస్ట్ అయ్యిండు, ఇది ఏ విధంగా ఎట్లా అనుకుంటున్నారు, ఎలాంటి శిక్షలు పడాలనుకుంటున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఇంకోసారి మహిళల జోలికి రాకుండా, మనుషుల్ని హింసించకుండా ఇలాంటి నర్రూప రాక్షసుని ఉరి తీయటమా లేకపోతే ఎన్కౌంటర్ చేయటమా చేయాలని నా అభిప్రాయం. ఇప్పుడు మీ అమ్మాయిని ఈ 15 రోజుల తర్వాత మీ దగ్గర ఉంటుందని అనుకుంటున్నారు మీరు? కంపల్సరీ ఉండిద్దండి. ఉండపోతే గొలుసులు పెట్టి కట్టేసుకుంటాం, మార్చుకుంటాం, మేము ఉంచుకుంటాం. ఓకే ఓకే. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటారమ్మా? మీ అమ్మాయికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? అమ్మ వర్షిని వాడు పెద్ద మాయగాడు, చాలా మందిని మన బిడ్డలు అంటబెట్ట రాజుగాని ఆమె వచ్చి ఏడుస్తుంటే నా కడుపు తరికిపోయింది. అలానే నిన్ను చేస్తాడమ్మా, నువ్వు ఆ మాయగాడి మాటలు నమ్మాక. రాష్ట్రానికి ఒక ఆడపిల్లను మోసం చేశాడంట వాడు. సనాతనం ముసుగులో అఘోరి రూపంలో వచ్చి నిన్ను తీసుకెళ్లిపోయి నిన్ను బలి వాళ్ళని చూస్తున్నాడమ్మా, వాడిని నమ్మొద్దు. మేము వచ్చాము, మా దగ్గరికి వచ్చేసాయి, కౌన్సిలింగ్ ఇప్పించి తీసుకెళ్లిపోతాం. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా మేము కూడా మాది కూడా తప్పు ఉంది, మేము తప్పు చేసామని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా డిగ్రేడ్ గా? ఖచ్చితంగా అయ్యామండి. ఈ దొంగ అఘోరిని మాతంగాని నమ్మి మోసపోయాము, తీసుకురావడమే తప్పు అని మేము అనుకుంటున్నాము. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ దగ్గర ఉన్నప్పుడు కొంచెం జరగమ్మా, ఓకే థ్యాంక్ యూ అమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా అరెస్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మాకు సహకరించిన శశి టీవీ భాను గారికి, నెంబర్ 1 టీవీ వాళ్ళకి, మీడియా మిత్రులందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి, శివరుద్ర స్వామి గారికి మా పాదాభివందనాలు. మరి ముఖ్యంగా పోరాడి సనాతన ధర్మాన్ని గెలిపించాడండి, ఆయనకు మా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. తాను ఎవరు రాకండి ఇట్లా దొంగేషాలు వేసుకొని వచ్చి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు రా శ్రీనివాసగా నువ్వు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? పట్టుకో. ఈ నా కొడుక్కి సిగ్గు శరం లేదు. ఇలాంటి నా కొడుకు ఏం చేయాలంటే చెప్పు 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 తీసుకొని కొట్టాలి లంజా కొడుకు, చెప్పు తీసుకొని కొట్టాలి లంజా కొడుకు. ఇలాంటి నా కొడుకు ఇంకోసారి రావాలి అంటే ఉచ్చ పడాలి లంజా కొడుకు, నీకు శిక్ష పడాలి లంజా కొడక. ఎంత చేసావరా నీ ముండామయ్యా? అసలు కడుపు అన్నం తింటారా పెంట తింటావరా? ఒక ఆడబిడ్డలకి ఇట్లా మోసాలు చేస్తావరా? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారంటే ఉచ్చ పోసుకోల చొప్పు తీసుకుని కొడతా. ఎవరు లేరనుకుంటున్నావా? మేమున్నాము, పోలీసులు తిడుతున్నారు, ప్రతి ఒక్కరిని తిడుతున్నాడు. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని వాళ్ళ తల్లి తండ్రులు ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా? వర్షిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా? వాళ్ళ బాధ నీకు అర్థం కాదా శ్రీనివాసు? ఈ రోజు నువ్వు జైల్లో ఉచ్చల్లో లెక్క పెట్టాలి, నువ్వు అర్థమైందా? చిప్ప కూడా తినిపించాలి. వీరికి మహిళ జైల్లో పెట్టకండి, అక్కడ కూడా వీరు పీట వేసుకొని వీరు నిజ రుసుము చూపిస్తాడు. నా కొడుకు చెప్పండి. నమస్కారం అండి. ఇదిగోండి వాడిని మాత్రం జైల్లో మాత్రం పెట్టమాకండి. వీరి మాత్రము ఆడవాళ్ళ జైల్లో పెట్టమాకండి, అక్కడ కూడా ఒక గూడు పుట్టాన్ని నడిపిస్తున్నాడు. తెలంగాణలో మాధురి పేరు అంటే ఉచ్చ పోసుకోవాలి నా కొడక. ఎంత మాట్లాడేవారు ఇప్పుడు రారా? ఆ రోజు పోలీసులు నన్ను ఎవరు చేయలేరు, ఆ ఘోరాన్ని ఈ రోజు లంజా కొడక నీకేం చేయలేదు చేస్తారు, నీకేం చేయలేదు చేస్తారు నా కొడక. తిండి తిప్ప లేకుండా మీడియా వాళ్ళు మేము శివరుద్ర గారు పోరాడుతులకి నీకు శిక్ష పడాలని ఇంకొకరు నేర్చుకోకూడదు, అర్థమైందా? ఖబర్దార్. ఇప్పుడు అర్ధనారీశ్వరులందరూ బయటకు వచ్చినందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే సంవత్సర ప్రయత్నం చేసిన తర్వాత ఈ రోజు మీరందరూ ఏకం